విజయవాడ వేదికగా గులాబీల సోయగం విరబోయనుంది. మెట్రో నగరాలకే పరిమితమైన ఈ ప్రదర్శన బెజవాడలో సందడి చేయనుంది. స్వరాజ్య మైదానంలో ఈ నెల 23 నుంచి 5 రోజుల పాటు ప్రదర్శన జరగనుంది. ఉద్యాన ప్రదర్శన, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, చిరుధాన్యాల విక్రయాన్ని సైతం నిర్వహించనున్నారు. గులాబీల గుబ్బాలింపు, బంతిపూల సోయగం, రంగురంగుల చేమంతులు ఇలా విభిన్నమైన పుష్పజాతుల కలయికతో కూడిన ప్రదర్శనకు బెజవాడ సిద్ధమైంది. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో మాత్రమే కొలువు తీరే ప్రదర్శనను నవ్యాంధ్ర రాజధానిలోనూ నిర్వహిస్తున్నారు. దేశంలో దొరికే గులాబీలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడంతో పాటు విభిన్నమైన పుష్పాలు, ఫలాలతో అద్భుతంగా ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. స్వరాజ్య మైదానంలో ఈ నెల 23న ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన 27వ తేదీ వరకు కొనసాగనుంది. విజయవాడ నగరపాలక సంస్థ, రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. 5 రోజుల ప్రదర్శనలో 200 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. చిరుధాన్యాలకు ప్రచారం కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు బీఎంసీ కమిషనర్ వెల్లడించారు. ఈ సభ ఎగ్జిబిషన్ జరిగే చోట్లోనే కొన్ని కాన్ఫరెన్సెస్ మనం చేయబోతున్నాం. హోమ్ గార్డెన్, కిచెన్ గార్డెన్ పట్ల అక్కడ దానికి ఉన్న ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఏ విధంగా ఇంట్లో మనం గార్డెన్ పెంచుకోవచ్చు, అదేవిధంగా కూరగాయలు ఏ విధంగా పండించడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు సలహాలు, సూచనలన్నీ కూడా వాళ్ళు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఏవైతే సేంద్రియ ఎరువులతో తయారు చేసే పంటలు అమ్మే మన రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ ప్రోడక్ట్స్ ని మనకి అక్కడ అమ్మడానికి మనం అక్కడ పెట్టి ఉన్నాము. వందలాది రకాల గులాబీలతో పాటు విభిన్న రకాల పూల మొక్కలు ప్రదర్శనలో కొలువు తీరనున్నాయి. 3 ఎకరాల స్థలంలో రోజ్ సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ సొంతంగా గులాబీ వనాన్ని అభివృద్ధి చేసింది. ప్రదర్శనను గులాబీలకే పరిమితం చేయకుండా ఉద్యాన, వ్యవసాయ రంగాలకు చోటు కల్పించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. స్కూల్స్ కూడా విజయవాడలోని వివిధ 6th to 9th వరకు కూడా వెజిటబుల్ కార్వింగ్, ఫ్లవర్ అరేంజ్మెంట్ లాంటి ఎలొకేషన్, డ్రాయింగ్ కాంపిటీషన్లు పెడతాం. ఈ ఎలొకేషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ రెండు కూడా పర్యావరణం మీదే ఉంటుంది. అసలు మట్టి లేకుండా ఎయిర్తోనే బతికేటువంటి కొన్ని మొక్కలు కూడా మన ఎగ్జిబిషన్లో, ఏరోఫోనిక్స్ అంటారు వాటిని, అవి కూడా మన ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణ. అగ్రితో హార్టికల్చర్ అండ్ రోడ్ షో మేమందరం కలిసి రకరకాల అన్ని రకాలు, ఓన్లీ రోజెస్ కాకుండా అన్ని రకాల ప్రోడక్ట్స్, మిల్లెట్స్ వీటన్నిటితోటి మేము నడుపుతున్నాము. 500 వెరైటీస్, తర్వాత మనవి అన్నీ కలిపి పెడుతున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని తప్పనిసరిగా వచ్చి ఆనందించవలసిందే అని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం అందరూ. ప్రదర్శన నిర్వహించే స్వరాజ్య మైదానంలో ప్రత్యేకంగా కళావేదిక ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1,00,000 బొమ్మలతో సంప్రదాయ బొమ్మల కొలువు ఏర్పాటు చేయనున్నారు.